ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. అవును, దేవుని వాక్యముతో ప్రతి ఉదయము మన దినచర్యను ప్రారంభించుటలో మనకి గొప్ప సమాధానం ఉన్నది. అవును, ఈ లోకములో నెమ్మది లేకుండా ఏది ఉన్నా కూడా అది వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాలం ఈ పరిశుద్ధ దినము దేవుని వాక్యమును ధ్యానం చేసుకొని సంఘమునకు కుటుంబంగా వెళ్ళి మన ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 130వ అధ్యాయము 5-6 వచనములను ధ్యానం చేసుకుందాము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము యెహోవా కొరకు కనిపెట్టుటలో అవును మన ప్రాణమునకు నెమ్మది కలుగుతూ ఉన్నది ప్రియ దేవుని బిడలారా. మరి దేవుని వాక్యము చదువుకున్నాం కదా, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు మనకి నెమ్మది కలుగుతున్నది, విడుదల కలుగుతూ ఉన్నది. మనుషులు ఎన్నో మాటలు మరి చేస్తారు, ప్రమాణాలు చేస్తారు. అవును, నేను తోడుగా ఉంటాను, నీ ఆపదలో నీ కష్టములో అన్ని వేళలలో కూడా నేను నీతో ఉంటాను అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోతారు. కానీ భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రభు కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, ఆయన మీద నమ్మకం ఉంచుకొని ఉన్నాను అని భక్తుడు చెప్తూ ఉన్న రీతిగా ఈ ఉదయకాలము మన జీవితాలలో కూడా యెహోవా కొరకు కనిపెట్టుకొని ఆయన మీద ఆశ పెట్టుకొనుటలో మనకి అవును విడుదల ఉన్నది, నెమ్మది ఉన్నది, కృప ఉన్నది, విమోచన ఉన్నది. అవును, ఎందుకంటే యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద విమోచన దొరుకుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, భక్తుడు అందుకొరకే ఆయన కొరకు కనిపెట్టుటలో అంత ఆశ కలిగి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, చూడండి, కావలి వారు ఉదయం కొరకు ఎప్పుడు తెల్లవారుతుంది అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అంతకన్నా ఎక్కువగా నేను నా ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉన్నాను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. మనుషులు మరి దావీదు మహారాజు యొక్క జీవితంలో ఏమీ కొదువు లేదు. మరి ఎంతోమంది మనుషులు, ఎంతోమంది భార్యలు, ఎంతోమంది బిడ్డలు సమస్తము ఉన్నప్పటికీ కూడా నిజమైన సంతృప్తి, నిజమైన సంతోషం, నిజమైన విడుదల, నెమ్మది యెహోవా కొరకు కనిపెట్టుటలోనే అని భక్తుడు గ్రహించాడు. ఈ పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళేదనా, దావీదు అంటాడు, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళేదనా అని నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన ప్రజలతో మరి ఉండుట, ఆయన సన్నిధిలో నాకు పండుగ వలె ఉన్నది, సంతోషముతో ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, 6 దినాలు ఆయన మన జీవితంలో మనకు అనుగ్రహించి 7వ దినము దేవుని సన్నిధికి వెళ్ళి మన ప్రభువుని ఆరాధించడానికి ఆయన కొరకు కనిపెట్టుకొని కావలి వారు రాత్రి అవును ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లు అవును అంతకన్నా ఎక్కువగా నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాను, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, ఆయన యొద్ద నాకు కృప దొరుకుతూ ఉన్నది, ఆయన యొద్ద నాకు విమోచన ఉన్నది అని ఉదయకాలము మనము కూడా దేవుని సన్నిధి కొరకు ఆశతో, తృష్ణతో పరిశుద్ధ దినము మన పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వేగిరపడినప్పుడు మనకు విమోచన ఉన్నది, మనకి కృప ఉన్నది. కృప లేకపోయినా, మనకు విమోచన లేకపోయినా అవును మన జీవితాలకు అర్థం లేదు ప్రియ దేవుని బిడలారా. కనుక ఈ రోజున సజీవంగా లేవనెత్తబడి ప్రభుని స్తుతిస్తున్నాము అంటే ఆయన కృపే కదా, ఆయన ప్రేమే కదా. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన కొరకు కనిపెట్టుకొనుటలో ఆశ కలిగి, ఆతృత కలిగి, వేగిరపడి ఆయనను సంతోషపెట్టే జీవితం, ఆయనను మహిమపరిచే జీవితం, ఆయనకి లోబడే జీవితం, అవును ఆయన చిత్తానుసారమైన జీవితం మనము జీవించినప్పుడు అవును మనకి కృప దొరుకుతూ ఉన్నది, విమోచన దొరుకుతూ ఉన్నది. మన తండ్రికి మనము మహిమను కలుగచేసిన వారముగా ఆయన మనలను హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధ దినం
దేవుని సన్నిధికి కుటుంబముగా వెళ్ళి ఘనముగా మన ప్రభువుని ఆరాధించి సమృద్ధికరమైన దీవెనతో తిరిగి వద్దాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివాడు ఉదయము కొరకు ఏ విధంగా కనిపెట్టుకొని ఉంటాడో మరి అంతకన్నా ఎక్కువగా నేను యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన యొద్ద కృప ఉన్నది, ఆయన యొద్ద విమోచన ఉన్నది, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని భక్తుడు ఎంతగానో చెప్తూ ఉన్న రీతిగా ఈ మాటలు విన్న నీ బిడ్డలు కూడా అటువంటి తీవ్రత, అటువంటి ఆశ, అటువంటి అవును ప్రభువా తండ్రి నాయన వాంఛ కలిగిన వారై నీ కొరకు కనిపెట్టుకునే అనుభవం. అవును ప్రభువా, మనుషుల కొరకు కనిపెట్టుకున్నటలో ప్రయోజనం లేదు. అవును ప్రభువా తండ్రి, ఏ పరిస్థితులను బట్టి కనిపెట్టుకొని ఉండుటలో ఏ ప్రయోజనం లేదు. కానీ నీవు మాతో ఉంటే సర్వస్వం మాతో ఉన్నట్లే, అన్నీ మాతో ఉన్నట్లే. ప్రభువా నీ కొరకు కనిపెట్టుకున్నటలో, నిన్ను మహిమపరచుటలో, నీ సన్నిధికి వెళ్ళి నిన్ను దర్శించుకొనుటలో ఆశీర్వాదం ఉన్నది, విడుదల ఉన్నది, కృప ఉన్నది, స్వస్థత ఉన్నది, నెమ్మది ఉన్నది. ప్రభువా ఈ పరిశుద్ధ దినము నిన్ను ఆరాధించడానికి కుటుంబముగా ఏ ఒక్కరు కూడా నాయన నీ సన్నిధిని వెనక వేయకుండా, అలక్ష్యం చేయకుండా వారి జాబ్స్ కన్నా, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చదువుల కన్నా, అవును వారి కుటుంబీకుల కన్నా, వారి రక్త సంబంధుల కన్నా నీ కొరకు కనిపెట్టుకొనుటలో, నిన్ను ఆరాధించుటలో, నీ సన్నిధికి వెళ్ళుటలో గొప్ప విమోచన, గొప్ప కృప వారికి దొరుకుతాయని ప్రభువా విశ్వసించి నమ్మి నిన్ను ఘనపరిచే బిడలుగా నడిపించండి, బలపరచండి. ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడలను నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you.